థ్యాంక్ యూ ప్రియా. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి మరికొద్ది సేపట్లో ఎమ్మెల్సీ కవిత రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశాయి. పెద్ద ఎత్తున ఆదివాసీ సంఘాల నాయకులు తరలివచ్చారు. మొదటిసారిగా ఇంద్రవెల్లి స్థూపానికి వచ్చి ఎమ్మెల్సీ కవిత అమరవీరులకు నివాళులర్పించనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అటు ఆదివాసీ నాయకులతో పాటు ఆదివాసీ ఏదైతే మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఏదైతే ఎమ్మెల్సీ కవిత కార్యక్రమం ఇక్కడ నుంచి నేరుగా ఏదైతే ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించిన తర్వాత ఇక్కడ నుంచి ఎమ్మెల్సీ కవిత నార్నూర్ ఎక్స్ రోడ్ నుంచి బైక్ ర్యాలీగా జైనూర్కు వెళ్ళనున్నారు. జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అటునుంచి ఏదైతే ప్రభుత్వ బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించనున్నారు. అక్కడ ఏదైతే ఆశ్రమ పాఠశాలకు సంబంధించిన సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు అటు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అటు రోగులతో పాటు రోగి బంధువులను కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలను కూడా అక్కడి నుంచి తెలుసుకొని అక్కడి నుంచి ర్యాలీగా ఆసిఫాబాద్ చేరుకొని ఉన్నారు. ఆసిఫాబాద్ నుంచి వాంకిడి మండలం దాబా గ్రామంలో ఫుడ్ పాయిజన్ ఘటనలో వాంకిడి ఆశ్రమ బాలికల గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో మృతి చెందిన శైలజ అనే విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయనున్నారు. అక్కడి నుంచి రెబ్బెన మండలం గోలేట్లో తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సింగరేణి కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు. మొత్తంగా కవిత పర్యటనకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాతో పాటు అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఈ పర్యటన కొనసాగున్నది. పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఏదైతే ఘన స్వాగతం ఎమ్మెల్సీ కవిత ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద ఉన్నాం. ఇక్కడ ఆదివాసీ సంఘాల నాయకులు ఉన్నారు. వారిని అడిగి మరీ వారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొదటిసారిగా ఎమ్మెల్సీ కవిత గారు ఏదైతే ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించేందుకు ఇక్కడికి మొదటిసారిగా వస్తున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? ఏదైతే ఎమ్మెల్సీ కవిత మేడం గారు వస్తున్నారు, ఈరోజు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రకటన పెట్టుకున్నందుకు ఆదివాసుల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ఈరోజు వస్తున్నారు. కాబట్టి ఆదివాసులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆదివాసీ పక్షాన ఇవాళ ఆశ్రమ పాఠశాలలు కానివ్వండి, ఆదివాసుల సమస్యలు కానివ్వండి ఏమున్నాయి అనేసి ఇవాళ ప్రభుత్వం పైన ప్రశ్నించుకోవడం కోసం వస్తున్నారు. కాబట్టి ఆదివాసులు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే 1981లో జల్ జంగల్ జమీన్తో పాటు ఏదైతే దోపిడీ పీడన విముక్తి కోసం ఆ రోజు పోరాడినటువంటి ఆ రోజు ఆదివాసులకు అన్యాయం జరిగితే ప్రశ్నించడం కోసం ఇవాళ ఇందర్వెల్లి అందరు కూడా సభ పెట్టుకున్నట్లయితే 1981 ఏప్రిల్ 20న అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పిట్టలాగా కాల్చి ఆదివాసులను ఆ రోజు చంపవేయబడ్డది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో స్వేచ్ఛ ఏదైతే ఆంక్షలు లేకుండా స్వేచ్ఛంగా నివాళులర్పించే అవకాశం ఇచ్చారు. గతంలో టీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎంపీ స్వయంగా ఏప్రిల్ 20 రోజున ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. స్వరాష్ట్రంలో ఆదివాసీ అమరవీరులకు ఘనమైన నివాళులు అర్పించే అవకాశం కూడా వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. ఇప్పుడు కూడా ఆదివాసుల పక్షాన ఉమ్మడి జిల్లా పర్యటనని ఆదివాసులు అందరూ కూడా హర్ష వ్యక్తం చేస్తున్నారు. మా యొక్క సమస్యలు మాకు ప్రశ్నించే గొంతు కావాలని ఈరోజు ఆదివాసులు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఒకటి చెప్పండి, ఇవాళ ఆదివాసీల కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రత్యేక జిల్లాలు కూడా ఏర్పాటు చేసింది. దానిలో భాగంగానే జల్ జంగిల్ జమీన్ కోసం పోరాడిన కొమరంభీం పేరు మీద ఏదైతే కేసీఆర్ ప్రత్యేక జిల్లా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఎట్లా చూడొచ్చు, గతంతో పోల్చుకుంటే ఈ ఏడాదిలో కాంగ్రెస్ పాలనను మనం ఎట్లా చూడొచ్చు? ఈ రోజు వరకు ఏదైతే ప్రభుత్వం ఏర్పడి ఇక్కడ అమరవీరులతోటి సభలు పెట్టి కిస్లాపూర్లో వచ్చి కూడా ఆదివాసీ సంఘ నాయకులతోటి మాట్లాడిన పరిస్థితి లేదు. మరి సమస్యలు ఏమున్నది అవి కూడా అడిగిన దాఖలాలు లేవు. గతంలో అయితే కేసీఆర్ ప్రభుత్వంలో మావా నాటే మావారాజ్ కొమరంభీం జోడఘాట్ నుంచి మొదలుపెట్టి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసి తండాలను గూడాలను గుర్తించి స్వయం పరిపాలన మావా నాటే మావారాజ్ అనేది నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం అధికారులు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి ఆదివాసుల సమస్యలపైన పట్టించుకోవటం లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. మేడం, మీరు చెప్పండి, ఏదైతే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మనం చూస్తూ ఉన్నాం, ప్రత్యేకంగా గిరిజనుల సంక్షేమానికి గిరిజనుల అభివృద్ధికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ఏదైతే కార్యక్రమాలు చేపట్టింది. మన ఈ ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గురుకులాలు కనుక చూసుకున్నట్టయితే గురుకులాల్లో ఏదైతే విద్యార్థినులు మృత్యువాత పడుతున్నారు, అనేక చోట్ల కూడా కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురవుతున్నారు. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా ఈరోజు కల్వకుంట కవితక్క గారు ఇక్కడికి రావడము సంతోషకరమైన విషయము.
అయితే గతంలో 10 సంవత్సరాలకు ముందు 11 సంవత్సరాలకు ముందు ఆదివాసుల పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సంక్షేమము చాలా వెనుకబడి ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇటు గురుకుల స్టూడెంట్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఆశ్రమ స్కూల్స్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే అంతా కూడా ఇప్పుడు మెరుగైంది. అంటే 10 సంవత్సరాల కాలం పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమ స్కూల్స్లో విద్య, వైద్యము, మనకి అనేక రకంగా మనకి మెనూ ప్రకారంగా భోజనాలు ఇవ్వడం కానీ అన్ని పర్ఫెక్ట్గా వస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు దాటుతున్న క్రమంలోనే 10 నెలల్లోనే దాదాపుగా 48 మంది విద్యార్థులు మరణించడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎలాంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద మమకారం లేదు, సవతి ప్రేమ చూపెడుతుంది. కాబట్టి విద్య పరంగా, వైద్య పరంగా మొత్తం కూడా మా ప్రజలను మొత్తం అనగదొక్కడానికే చూస్తుంది తప్ప అభివృద్ధి లేదు. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఇంతమంది ఫుడ్ పాయిజన్ తోటి ఈరోజు మరణించడం జరిగింది. మరి పర్యవేక్షణ ఎక్కడ పోయింది? మరి అధికారులు పర్యవేక్షణ చేయట్లేదు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఇన్ని మరణాలు జరిగినాయి. కాబట్టి ఇంద్రవెల్లి ఘటనను చూస్తే మన ప్రాంతంలోనే ఇక్కడ గంగోత్రి అనే అమ్మాయి చనిపోయింది. కానీ ఈ అధికారులు కనీసం ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా పెద్దల అధికారులు కూడా ఎవరు మనకి పట్టింపు లేదు. మరి శైలజ కుటుంబానికి దాదాపుగా తను 20 రోజుల కన్నా ఎక్కువగా అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తరుణంలో కనీసం అక్కడే హైదరాబాద్లో ఉంటున్నప్పటికీ కూడా అక్కడ పర్యవేక్షణ లేదు, మంత్రులు లేరు, మినిస్టర్లు లేరు. కనీసము వెనుకబడినటువంటి మా మొత్తంగా ఏదైతే ఎమ్మెల్సీ కవిత పర్యటన నేపథ్యంలో మొత్తంగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి కవిత పర్యటన ప్రారంభం కానున్నది. అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించి ఇక్కడ నుంచి నేరుగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పలు కార్యక్రమాలకు హాజరు కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఆదివాసీ సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున ఆదివాసీ మహిళలు కూడా తరలివచ్చారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.